ఇతను ఫార్చునర్ వెహికల్లో రౌడీ, ఇతను ఒక రౌడీ, ఇతనికి రౌడీ మూకలను చెంచాలను వేసుకొని కారుల్లో మరణ ఆయుధాలు ఎత్తుకొని బూతుల దగ్గర ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. దా వీడియో. సమాజాన్ని ఉద్ధరించేదానికి ఒక ఆకు ఒక పేట తయారై, అంటే ఆకు రౌడీ పేట రౌడీ. తిరుపతిలో టీడీపీలో, జనసేనలో, బీజేపీలో లీడర్లు లేరు. కుటుంబాలు తరబడి రాజకీయ నాయకులు, వారసులలో నాయకులు అందరూ ఈ తిరుపతిలో ఎందరో చూసాం. ఒక గుంటూరు నుంచి వచ్చిన వ్యక్తి, ఒక కొటాల నుంచి వచ్చిన వ్యక్తి తిరుపతిలో అరాచకం సృష్టించే కార్యక్రమం పెట్టుకొని నిలువు దోపిడీ. ఎక్కడ వృద్ధులు, మహిళలు, వృద్ధులు ఉన్న చోట వాళ్ళ భూములు కబ్జా చేయడం, ఒంటరిగా ఉన్న వాళ్ళ మనుషులను రెంట్కి పంపించడం, దౌర్జన్యం చేసి మాదనడం. దానికి ఉదాహరణ శివజ్యోతి నగర్లో మొన్న ఇదే ప్రెస్ క్లబ్లో కూర్చొని ఆకు రౌడీ పేట రౌడీ మాట్లాడుతున్నారు. మేమే జేసీబీలు పంపించాం, మేమే రౌడీలు పంపించాం ప్రెస్ వాళ్ళు అడిగితే అన్నాడు. మీరేం తిరుపతి జాగీరా? ప్రెస్ వాళ్ళకి మేమేమైనా ఇంటి స్థలాలు ఇస్తాంటే వద్దన్నా వైఎస్ఆర్సీపీ తరఫున ఈమెనే మేము రికమెండ్ చేస్తున్నాం. దానికి గవర్నమెంట్ ఉంది, కలెక్టర్ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, తహసీల్దార్ గారు ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. మీకేం సంబంధం? అంటే మిగిలిన భూమి మీరు ఎత్తుకుందామనా, పంచుకుందామనా? అంటే మిమ్మల్ని ప్రెస్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేయాలంటే తిరుపతికి మీరేమైనా గోండాలా, లేదు రౌడీలా, లేదు రాజకీయ నాయకులా? మీరు తేల్చి చెప్పాల్సిన చాలా అవసరం ఉంది. అదేవిధంగా అలిపిరికాడ ఆ పేట రౌడీ ఒక టీ స్టాల్ కోసం 42 కుటుంబాలను రోడ్డు పాలు చేశాడు. నిన్న ఏదో ఆయన చిలక పలుకులు పడతాడు. ఒక బండి ఎత్తేటప్పుడు వాళ్ళకి ఆల్టర్నేట్గా చూపించి చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. దాన్ని ఒకరి కోసం చేశారు. అదేవిధంగా తిలక్ రోడ్డు ఇదే ప్రెస్ క్లబ్ ఉందా, టీసీ బ్యాంక్ కాడ గుర్రం ఇంద్రాని వైఫ్ ఆఫ్ గుర్రం చంద్రమోహన్ నాయుడు 1999 నుంచి 2009 వరకు పచ్చికాపురం గ్రామ పంచాయతీ ఇన్ఛార్జి అధ్యక్షుడైన. అదే ఎల్టీ మూసాం నాయుడు లాయరు, అంటే ఇంద్రానమ్మన్ నాయన లాయరు, వాళ్ళన్న ఎల్టీ మనోహర్ నాయుడు సీనియర్ ఎన్టీఆర్ గారికి అడ్వకేట్ జనరల్ ఇందిరమ్మ వాళ్ళన్న. అలాంటి 70 ఏళ్ళు ముందు ఇల్లు కట్టుకున్న ఇల్లు ఇదే. ఇక్కడ నువ్వు రవినాయుడు అనే వ్యక్తి, ఆమె 75 ఏళ్ళు పెద్ద ఆమె కబ్జా చేసి కొట్టిచ్చేసినాడు అనేది నిజం కదా? నువ్వు నిజం కాస్తే సగం కొట్టాక సాక్షాత్తు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి సుగుణమ్మ వచ్చి అడ్డుకునింది, అడ్వకేట్ వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు. నువ్వు ఎంత పవర్ ఉపయోగించకపోతే తెల్లారుజాము 4 గంటలకి నిద్రపోతా ఉంటావు. 10-20 మంది మహిళలు కానిస్టేబుల్ పెట్టి ఆమెను ఈడ్ చేసి కొట్టిచ్చేసినావు కదా. నువ్వు నీతుల గురించి మాట్లాడుతున్నావు. మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గురించి మీరు మాట్లాడుతున్నారు. వెరీ గుడ్ నాయన. ఆకురౌడి గుంటూరు నుంచి వచ్చి మీ నాయన ఒక సాధారణ ఆర్టీసీ ఎంప్లాయ్, మనమేం చేర్చం చేసి 100 కోట్లు సంపాదించలా. మన నాయన నువ్వు ఎలా వచ్చావు 100 కోట్లకి? ఏంది నీ పొజిషను? ఎందుకంటే చిన్నప్పటి గురించి నాతో నీకు బాధ్యత, నీతో తెలుసు. నువ్వేందో పెద్ద గంజాయి రెడ్డి, చిన్న గంజాయి రెడ్డి. నిజంగా మీరు టీడీపీ నాయకులైతే నిజంగా ఇంకా సవాల్ చేస్తాం. మగాళ్ళు అయితే ఇద్దరు, మీ చేతిలో గవర్నమెంట్ ఉంది కదా, ఎన్క్వైరీ చేయండి. నిజంగా గంజాయి అమ్మాడు మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు అంటే నడి రోడ్లో 4 గంటలకు ఊరి తీయండి అని మా నాయకుడు చెప్పాడు. చేతల ఏక మాటలు బోకు మాటలు ప్రెస్ క్లబ్లో కూర్చొని మాట్లాడడానికి సిగ్గులా? మీకు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. ఆ ఛానల్ ఏందో మీరు పెద్ద వీరుల్లాగా, తూరుల్లాగా, తోపుల్లాగా వీరవ్యవహారం మమ్మల్ని విమర్శిస్తారు. మీకు మంచి పబ్లిసిటీ వచ్చింది. అయినా భయపడుతున్నారు తిరుపతిలో మీ ఇద్దరు ఫోటోలు పెట్టుకొని. ఎవరు ఒంటరి మహిళ, ఒంటరి మగాడు, ముసలోళ్ళు ఉంటే వాళ్ళు స్థలాలు ఆక్యుపై చేస్తారు, భయపడి చచ్చిపోతున్నారు. కోటాలో నీ చరిత్ర ఏంది అదమ్మా? కనుక్కుందాం. ఈ తిరుపతిలో ఇంకెవరు ఇన్ఛార్జిలా, టీడీపీ నాయకులు లేకుంటే మీరిద్దరు వచ్చి డిటిఆర్ బాల గురించి మాట్లాడతారు. అంటే విజిలెన్స్ మీ చేతిలోనే కదా ఉండేది. మీకేమన్నా రాజముద్ర ఇచ్చిందా? సిబిఐ అయితే విచారించు, తేల్చు. 2 ఏళ్ళు ఎలక్షన్ ముందుగా అనంత వెంకటరామరెడ్డి నెల్లూరు ఆయన చాలా పలుకులు మీరు సక్సెస్ అయ్యొచ్చు. ఇంకా డీడీఆర్ వాళ్ళు అంటే గుడ్డు గుర్రానికి ఏమైనా పొన్ను తోముతున్నారా? మీ నాయకుడు కదా.
అదేమో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు. చెల్లికి తల్లికి మోసం చేయడు. సిగ్గులా నాయనా రవినాయుడు? సాక్షాత్తు కుప్పంలో పోతాంటి గుండుపోటుతో తారకరత్న చనిపోతే వాళ్ళ భార్య అలక్యారెడ్డి ఏడుస్తున్నారు. మొన్న కూడా ముగ్గురు బిడ్డల తల్లి. మీరేమన్నా చూస్తున్నారా? సాక్షాత్తు నీకు బావ, నీకు చెల్లి వరుసే కదా. ఆ రోజు సాగు రోజు ముట్టుకున్నావే, ఏమాత్రం సిగ్గుసేమంటే మీ నాయకుడు లోకేష్ బాబుకి చంద్రబాబు నాయుడికి చెప్పు. మన కొంపలో కూడా చాలా ఉన్నాయి శవరాజకీయాలు. రామారావు కాడి నుంచే మా నాయకుడు చంద్రబాబు నాయుడు పెట్టాడు, హరికృష్ణ నుంచే పెట్టాడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావుని ఎలా ఎన్నుపోటు పొడవాలో తెలుసు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ని ఎలా తిప్పించుకొని చిన్నపిల్లలైనా ఎలా ఎన్నుపోటు పొడిచాడు. యాక్సిడెంట్ అయిపోతే మంచం మీద పోనుకున్నట్టు తెలుసుకోరావు నాయుడు. కోటాల్లో నీకు ఏమీ లేకపోతే యూనివర్సిటీలో నువ్వేంది? ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజ్ దందాలు చేసి బతికేవాడు నువ్వు ఈ తిరుపతిలో. నువ్వు పెద్ద లీడర్ ఈ తిరుపతిలో అంటే మిగిలిన లీడర్ లేనట్టుగా. ఈ ఆకిరవుడి ఆయన గవర్నమెంట్ రావడమే లేటు. జనసేన ఎమ్మెల్యే గారు తెలియదు, కొండ మీద 100 తట్లు పెట్టేస్తాడు. ఈయన ఎమ్మెల్యే, ఈయన సీఎం లాగా. మేము మొత్తం డేటా వేస్తున్నాం, ఇంక నువ్వు ఏర్చేది మేము కలెక్ట్ చేస్తున్నాం. ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ నీళ్ళు అంత పెరుక్కొని నువ్వే వసూలు చేస్తున్నావు. పక్కన చెప్తాడు వడ్డీలకు మార్చినాడు అది ఇది అనేసి. మీ పక్కన కూర్చున్నాడు ఆకిరవుడి 10 రూపాయలకి 20 రూపాయలకి వారాలు వడ్డీలకు మార్చాడు. కొండ మీద కింద సీట్లు వేసుకోండి. అఫిషియల్గా సీట్లు పొరం ఏముందా? 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 10 లక్షలు, 20 లక్షలు వేస్తున్నాడు. జేబీ శ్రీనివాస్ అనే వ్యక్తిని పక్కన పెట్టుకుని ఉండవే. ఇంకొక అతన్ని పక్కన పెట్టుకుని గంగామూడి చైర్మన్ని. మేము మా నాయకుడు అభినయ్ రెడ్డి ఇంటికి పోయే కొందికి బెదిరిస్తున్నాడు, ఖాళీ చేస్తావా లేదా ముజ్జులోడా అనేసి. మేము పోయే కొందికి మా ఫోటో డిలీట్ చేసి, మా వీడియో డిలీట్ చేసి మా వల్ల పెద్దానికి ఈరోజు నిలబడింది అలాంటి వ్యక్తి. ఇంకో వ్యక్తి కూర్చున్నాడు, మా పార్టీ మహిళల్ని అసభ్యంగా పోస్టులు పెట్టే వ్యక్తి జేబీ శ్రీనివాస మనిషి ఇంకొకడు ఈ పక్క కూర్చొని ఉన్నాడు. నిన్న మీరు రౌడీజం చేసి మీరు మాట్లాడతా గంజాయి DDR బాండ్లు. మా నాయకుడు మాట్లాడే అర్హత మీకేముంది? నిలువెత్తేద్దాం రా. ఏమీ సహాయపడ్డాడు, ఏం సహాయపడా? ఈ తిరుపతిలో రా, ఎంతమందికి 2004 నుంచి 900 ఎంతమందికి పదవులు ఇప్పించాడు, ఎంతమందికి ఆర్థికంగా డబ్బులు సాయం చేశాడో, ఆయన నమ్ముకున్న శిష్యులకి ఎంతమంది ఎన్ని రకాలు. ఆయన అంటాడు రవినాయుడు బలిజారునేమో తరమండి అంటాడు, యాదవ్ కొట్టండి అంటాడు, కమ్ముడు కొట్టి తరమండి అని అంటాడు. ఏ కమ్మోడు ఉన్నాడు మా పాటలో? మేము కొట్టి తరివేదానిక ఒకళ్ళ. ఇంక బలిజోళ్ళు అంటావా? డిప్యూటీ మేయర్ ఇచ్చినాం, అందరం ఎక్కించినాం. బీసీ యాదవులకు మహిళలు, జనరల్ మహిళలకు బీసీ చైర్మన్ క్యాండిడేట్కి డాక్టర్ శ్రీశం గారికి మేయర్ సీట్ ఇచ్చినాం. ఎంతమందికి పదవులు ఇచ్చాం? ఇంతమంది 2 ఏళ్ళు అయింది. మేము 3 పర్యాలు గంగమూడి చైర్మన్ బోర్డు వేశాడు, 3 పర్యాలు అంకాలమ్మ గుడి చైర్మన్ వేసాం, 3 పర్యాలు పెదగంగమ్మ గుడికి చైర్మన్ వేశాడు, 3 పర్యాలు చిరగంగమ్మ గుడికి వేశాడు. టౌన్ బ్యాంక్కి 3 పర్యాలు, 2 పర్యాలు నామినేట్ చేశాడు, 1 పర్యాలు ఎలక్షన్ పెట్టాడు. 50 డివిజన్లో కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టించాడు. ఒక్కటి ఎత్తే ఒకటి ఎవరికి వచ్చింది? జూనియర్ అనే వ్యక్తికి, నీ అడుగులకు మడుగులు ఎత్తే వ్యక్తి గంగమూడి చైర్మన్ ఒకటి ఇప్పించినావు. మిగిలిన ఎవడికి ఇప్పించినావు? ఎవడికి సంబంధం? నిజంగా సీనియర్లకి ఏం గుర్తుంది? కోటాల అతనికి స్టేట్ చైర్మన్. నువ్వు ఈ ఊర్లో రాజకీయం, నీకు ఈ ఊరికి ఏం సంబంధమో? రౌడీజం, భయపడడం, మేము ఎదుర్కొంటాం అంటే ఒత్త పోసేస్తాం అంటే ఇంతవరకు మేము పోయలేదా? నువ్వేనా పోయిపిస్తున్నావా? రోజు వచ్చి మాక రా పోయిపిద్దురా, అది కూడా చూద్దాం ఎంత పోయిపిస్తావో, ఎంత పోయించుకుంటావో. అన్యాయం జరిగిపోయిందని మాట్లాడినావు. 5 ఏళ్ళు అన్యాయం జరిగితే గుడ్డుకున్నాను పులితో అంతవా? తిరుపతిలో కదా బాగా రోడ్డు మీద పడుతున్నావా? అన్యాయం జరిగిందని ధర్నాలు నిరసన చేసేదా? 4 ముక్కల సొత్తు నువ్వు ఎవడో కూడా తెలుసురా బాబు. ఈ జేబీ అనే వ్యక్తి, ఈ రవినాయుడు అనే వ్యక్తి ఈ తిరుపతిలో ఎవడికి కూడా తెలుసు. ఏమైపోయినా నాయనా? నీ అరాచమెంట్లో అరేబడి జరుగుతుంటే ఒక CI నీకు సహాయం చేయలేడు. మాకు తెలిసే కొంచెం లేట్ అయింది. నువ్వు పాప చాలా సానుభూతి పడుతున్నాడు పోలీసుల మీద, అధికారుల మీద అంతా. ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి? ఏం చెక్క వ్యాపారం చేయడంలా? ఎట్టొచ్చింది 100 కోట్లు లెక్క చెప్పు. నువ్వు మీ అన్నోళ్ళకి పొడవడాలా? ఏం మీ అన్నని చూస్తున్నారు మీరా? మీ ఇంట్లో చూస్తున్నారా? ఇంకొకరి గురించి మాట్లాడే గురించి కథే. మన నలుపు మనం చూసుకోండి. మీరు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి, కరుణాకర్ రెడ్డి గారు అభినయ్ రెడ్డి విమర్శించే స్థాయి లేదు. రోడ్లకు అభినయ్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి దయ వల్ల ఈరోజు ఇన్ని వచ్చినాయి. చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు, చాలామంది అయ్యారు. ముఖ్యమంత్రి గారు రామారావు అయ్యాడు తిరుపతికి. ఆ తర్వాత అగరాలేశ్వర రెడ్డి ఒకరే స్పీకర్ అయ్యింది. 100 ఎమ్మెల్యేలే. ఇంత డెవలప్మెంట్ కళ్ళు కలపల్లా తిరుగుతున్నారు రోడ్ల మీద. గంజాయి అంటే గంజాయి ఏ వ్యవస్థ మీ చేతిలో ఉంది కదా, నిరూపించు. వేక మాటలు పోక మాటలు పడితే పద్ధతిగా ఉండదు.
ఈ రోజు రూలింగ్ ఉందని మాట్లాడతావు, రేపు ఒక రోజు తిరగబడితే ఏంది నీ పరిస్థితి గుర్తు పెట్టుకొని మాట్లాడండి. కంటి చూపుకి కనపడరు మళ్ళీ మీరు. ఇది ముడి ఖచ్చితంగా చెప్తుండా. మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చిన్న పెద్ద ఏదో మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడితే మీరు పెద్ద హీరోలు అనుకుంటారేమో. జీరోలు మీరు ఆకు రౌడీ పేట రౌడీ. టికెట్లు అమ్ముకునేదానికి, అనక్షలుగా తట్లు పెట్టుకునేదానికి, బండ్లు ప్లాట్ఫామ్ మీద ఇడ్లీ బండ్లు పెట్టుకుని వసూలు చేసుకునేదానికి, బ్లాక్లో టికెట్లు అమ్ముకునే తప్ప మీకు రాజకీయం మీకు తెలిసి ఇంత ఒలగరగా ఫ్లెక్సీలు పెట్టి ఒలగరగా చేసే క్యాండిడేట్లు అయితే మీరు కాదు. ఈ DDR బాండ్ అనేది కూడా మీకు దమ్ము చేవలుంటే నిరూపించండి. అంతేగాని మీ అంతటి మీరు ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అవుతాం. ఈరోజు చెల్లుబాటు అయిపోవచ్చు. పవర్ ఎవరికి శాశ్వతం కాదు. పేట్రవిడి ఆకురవిడి గుర్తుపెట్టుకో. తిరుపతిలో చాలా మంది ఉన్నారు. అసలు టీడీపీ మీటింగ్లకి ఇన్ఛార్జే మిమ్మల్ని పిలవరు. టీడీపీలో లీడర్లు సీనియర్లు ఉన్న వాళ్ళు మిమ్మల్ని పిలవరు. మీరిద్దరు ఉన్నారు. ఆఖరికి జేబీకి వయసు వచ్చిన్నాడు, ఆ షాప్ చైర్మన్ అన్నాడు. ఆడి వెనకాల నువ్వు తిరుగుతూ ఉంటే నీకన్నా ఉండాలి కొద్దికన్నా. ఏదో ఈడి వెనకాల మనం తిరగకరమైంది అంటే నువ్వు ఆడికి దిగజారి కూర్చున్నావు అనేది దానికి అర్థమైపోయింది. మొన్న మహానాడుకు 10 లక్షలు ఇచ్చినావు. యాడ్ నుంచి ఆయన అంత కష్టాతీతం చేసి ఇచ్చినవా? నీకు వచ్చిన అనామొత్తి డబ్బే కదా. చెవులు తీసేమన్నా ఇచ్చినవా? అంటే ఎట్లా ఇన్ఛార్జ్ తీసుకొని ఎమ్మెల్యే అన్నాడు. నువ్వు చేతనైతే ఇన్ఛార్జ్ తీసుకో, ఎమ్మెల్యేకి నిలబడు. భలే ఇచ్చిన ఆయన అంకెలు గారు తెలుసు ఆ జేబీ శ్రీనివాసులకి 7,000 మంది ఓట్లు వేసినట్టు కరుణాకర్ రెడ్డిని ఎలేసేయాలని. అంటే 80% అంట. అంటే తిరుపతిలో 3 లక్షల ఓట్లు ఉంటే 5 లక్షల పైసలకు జనాభా ఉంటే 7,000 మంది అదేదో ఎఫ్ ఛానల్ ఎవరో పెట్టారంట. ఈయన 80% వచ్చింది 7,000 ఓట్లకి. అంటే తిరుపతి అంతా ఉన్నది 7,000 మందినా కరుణాకర్ రెడ్డి గారు వదిలిందా? పంపించి మంది ఊరా అంటే 4,93,000 మంది ఊర్లో ఉండమనే కదా దానికి అర్థమా? ఇదేదో ఎలక్షన్ ఇదేదో పెట్టంట. అభినయ్ రెడ్డి గారు 78% రిజెక్ట్ అంట. మిగిలిన ఏం మాట్లాడతావు? ఒక పేపర్ ఎట్టెత్తుకున్నాడు, అయిపోయింది. ఏంది అయిపోయింది? మాట్లాడేటప్పుడు పద్ధతిగా జాగ్రత్తగా మాట్లాడండి. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి. వ్యక్తిగతంగా అన్ని రకాలుగా మాట్లాడితే మేము డేటా మొత్తం తీసి వ్యక్తిగతంగా తీసి మీరు కూడా తలకాయ పెట్టుకుని తిరుపతిలో తిరగలేరు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. డిఎస్పీలో మీరు దొరికింది ప్యాకాటికి 40 దాంట్లో చేరి ఎంతంత లోకేష్ బాబుని ముంచినావో రేపు ఒకరోజు మొత్తం వెనక్కి వరకు వస్తే అయినా రవినాయుడు అప్పుడు తెలుస్తుంది. గోల్డ్ మెడల్ కానీ నువ్వు వీకుంటా నువ్వెంత అవినీతి పరుడు అనేది కూడా వస్తాయి. ఎందుకు తొందరపడద్దు, ఓపిక గన్ని వస్తాయి. నీకు మంచి పేరు వచ్చిన్నదన్నా కదా, చాలా మంచి పేరు వచ్చింది. అవినీతి పరుడు, కబ్జా కోరి, ఒంటరి మహిళలతో ఉన్న ఒంటరి పురుషులు ముసలు ఉన్న వాళ్ళు సలహాలు చేసే కబ్జాదారుడు. ఇదే మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ కానీ అధికారులు పెట్టుకొని బిల్డింగ్ కనబడి ఇదే రవినాయుడు వసూలు చేస్తాను లేదని చెప్పి సవాల్ చేయమని చెప్పు. నువ్వు అధికారులు బెదిరించి, ఎందుకంటే లోకేష్ బాబు నా చేతిలో ఉన్నాడు, మీకు నేనేమైనా చేస్తాను, నాకు వసూలు నువ్వు తిరుపతిలో వసూలు చేయడంలో తిరుపతిలో కూర్చొని అందరూ చూస్తున్నారు. మీ నాయకులు, కూటమి నాయకులు ఏ పాటు పడుతున్నారా వీళ్ళు. ఒక రోజుకి మీకు వాళ్ళే మీ పార్టీ నాయకులు మీకు గుణపాఠం అయితే ఖచ్చితంగా చెప్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 2 సంవత్సరాలలో తిరుపతిలో 2 రౌడీలు తయారయ్యారు. ఈ 2 ఏళ్లలో ఈ రౌడీల అరాచకం చాలా పతాక స్థాయికి చేరింది. ఈ జేబీ శ్రీనివాస్ అనే ఆకు రౌడీ, రవినాయుడు అనే పేట రౌడీ, వీళ్ళ అరాచకాలు, ఆక్రమణలు, ఆగడాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే ఎవరెస్ట్ శిఖరం అంత స్థాయికి ఎదిగారు. వీళ్ళు ఎదిగింది ఎక్కడరా అంటే రౌడీజం, దందాలు, అక్రమాల్లో ఎదిగారు. పేదల పక్షాన, బాధితుల పక్షాన గ్రేట్ వాల్ చైనా లాగా భూమన కుటుంబం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో వీళ్ళ ఆగడాలకి వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేస్తామంటే ఈ ఆకు రౌడీ, పేట రౌడీలు కుడితిలో పడిన ఎలుకలాగా పడి గిలగిల కొట్టుకుంటున్నారు. వీళ్ళకి అర్థం కాల. మన చేతి కూర్చున్న 100 కోట్లు నేలపాలు అవుతా ఉంది, వీళ్ళు అడ్డుకుంటున్నారు. వీళ్ళని ఎలా ఒక రకంగా బదనాం చేసి మన పబ్బం గడుపుకోవాలా? వీళ్ళిద్దరి ద్వయం, రౌడీ ద్వయం, వీళ్ళకి ఇదే పని. మీకు సిగ్గు ఎక్కువ ఉందయ్యా. మీరు ఒక రాజకీయ నాయక ముసుగులో ఈ పవిత్రమైన ప్రెస్ క్లబ్లోకి వచ్చి రోజు అవాకులు చవాకులు మాట్లాడడం. మీకు అధికారం మీ చేతుల్లో ఉంది. నిన్నేదో ఒక నాయకుడికి ఏదో షాప్ చైర్మన్ ఇచ్చినారంటారు, ఒక నాయకుడు ఏదో ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కారులో ఎక్కించుకొని తిరిగితే మాకు ఈర్ష్య ద్వేషం వచ్చిందంట చెప్పి ఏమిచ్చండి. 2 ఏళ్ళు అవుతా ఉన్నది, ఏం గాడుదలు కాస్తున్నారా? అధికారం మీదే కదా.
పెద్ద గంజాయి రెడ్డి, చిన్న గంజాయి రెడ్డి దాంట్లో పాత్ర ఉండి తిరుపతిలో గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఎందుకు నిద్రపోతున్నారు? అంటే మీ పబ్బం గడుపుకునే దానికి ఎదుటి వ్యక్తి మీద బురద తల్లి రౌడీజం చెలాయించి భూ అక్రమణ చేస్తే ప్రతిపక్ష పార్టీగా భూముని కుటుంబం వీళ్ళు నిద్రపోతూ ఉంటుందా? మీకు సిగ్గు ఎక్కువ ఉంటే మీకు సవాల్ చేస్తున్నాం, ఎంక్వైరీ చేయండి. లాస్ట్ టైం కూడా ఇదే పవిత్రమైన ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేయడం జరిగింది. హైకోర్టు జడ్జి దగ్గర నుంచి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని మేము మళ్ళా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద గంజాయి మీద కానీ, టీడీఆర్ బాండ్ల కానీ మీద కానీ, దర్శనాల మీద కానీ మీ చేతుల్లో అధికారం ఉంది. 2 ఏళ్ళు అయింది, ఇప్పుడు మించిపోయిందిలే. వేసుకోండి, ఎంక్వైరీలు వేసుకోండి, నిజాలు నిగ్గు తేల్చండి, ప్రజల ముందు వాస్తవాలు పెట్టి మాట్లాడండి. మీరు చేసే అక్రమాలు అన్యాయాలని బయట పెడుతున్నారు భూముల కుటుంబం అని అవాకులు చవాకులు పేల్తే మాత్రం మీకు ఇంక మర్యాద ఉండదు. సీరియస్గా చెప్తున్నాం. ఏందయ్యా ఈ రౌడీ అంటాడు, ఆకు రౌడీ. ఈయన పెద్ద మనిషి, రాజకీయ నాయకుడు అంట. నువ్వు రాజకీయ ముసుగులో ఉన్న పచ్చి రౌడీ. ఇది మేం చెప్పడం కాదు సుమా, సాక్షాత్తు ఇప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు మీ ప్రభుత్వమే నేను డిసైడ్ చేసింది. 2014-19 చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు జిల్లా ఎస్పీ నీ మీద ప్రత్యేకమైన ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కావాలంటే ఆ టైంలో మీడియా కూడా మిత్రులు ఉంటారు, పత్రికల్లో కూడా వచ్చింది, అది చెక్ చేసుకోవచ్చు. నీ ఆగడాలకి వ్యతిరేకంగా అప్పటి జిల్లా ఎస్పీ గారు ఓ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి నిన్ను నగర బహిష్కరణ చేస్తామని, ఈ ఆకు రోడ్డుని నగర బహిష్కరణ చేస్తామని డిసైడ్ చేయడం జరిగింది. బాధితులందరూ వచ్చి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కంప్లైంట్ చేయమని కూడా పబ్లిక్గా అనౌన్స్ చేయడం జరిగింది. అది గతం. రీసెంట్గా మొన్న మేము ఓడిపోవడం 2024లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి రావడం జరిగింది. నువ్వు జేబీ శ్రీనివాస్ అనే వ్యక్తి పచ్చి ఆకు రౌడీ అని, భూ కబ్జాదారుడని, దగాకోరని, పేదల భూములను నువ్వు దగా చేసి కబ్జా చేస్తున్నావని సాక్షాత్తు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారే 19వ తేదీ 11వ నెల 2024వ సంవత్సరం ఈ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడే నీ మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అద్దయ్యా చూసుకో, ఆఖరోడే ఇది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నీ మీద ఎఫ్ఐఆర్ కట్టింది ఈ జేబీ శ్రీనివాస్ ఆకు రౌడీ అని చంద్రబాబు గారే డిసైడ్ చేసి నీ మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ఇంకా దీనికన్నా సాక్ష్యం ఏం కావాలా? దయచేసి ఈ తిరుపతి ప్రజల్ని, మీడియా మిత్రుల్ని, ప్రజలందరినీ కూడా గమనించాలని కోరుతున్నాం. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ ఆకు రౌడీ మీద ఎఫ్ఐఆర్ కట్టించడం జరిగింది. మేం చెప్పలా, ఏమైనా మా నాయకుడు ఏమైనా చెప్పి చంద్రబాబు గారికి నీ మీద ఎఫ్ఐఆర్ కట్టేమున్నాడా? మేం చేయలా ఈ పని. నీ ఆగడాలు శృతిమించినాయని, నీ వల్ల పార్టీకి నష్టం జరుగుతూ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు గారే నీ మీద ఎఫ్ఐఆర్ కట్టించాడయ్యా. దో ఇంక దీనికన్నా మేమేమైనా సాక్ష్యాలు కావాలన్నా చెప్పండి, కావాలంటే ఇస్తాం. ఆకు రౌడీ నీకు ఏదో ఊరికే పేల్తున్నావు. నీ రౌడీజానికి ఇది ఒక మచ్చతొనక. ఇవే కాదు, నీ మీద రౌడీజానికి, నువ్వు చేసిన రౌడీజానికి చాలా ఉన్నాయి. దా గడిచిన కార్పొరేషన్ ఎలక్షన్లో ఇతను ఫార్చునర్ వెహికల్లో రౌడీ, ఇతను ఒక రౌడీ, ఇతనికి రౌడీ మూకులను చెంచాలను వేసుకొని కారుల్లో మరణ ఆయుధాలు ఎత్తుకొని బూతుల దగ్గర ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. దా వీడియో. ఫోన్
కార్లలో మరణాయుధాలు ఎత్తుకొని విచ్చలవిడిగా ప్రజలని భయపెట్టి బూత్ క్యాప్చర్ చేయాలని నువ్వు వచ్చినావు. దీని మీద ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది, వాయిదాలు కూడా జరుగుతూ ఉంది. అది కూడా మేము కంప్లైంట్ ఇవ్వాల. పోలీస్ విధులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటే నీ రౌడీయిజం ఏ స్థాయికి చేరిందంటే పోలీసుల మీద కూడా తిరగబడి అక్కడ నుంచి నువ్వు ఎస్కేప్ అయినావు. నీ మీద గౌరవ న్యాయస్థానంలో ఆల్రెడీ కేసు కూడా రన్ అవుతా ఉంది. ఇది ఒక మచ్చు తునక నీ రౌడీయిజం ఆగడానికి. ఇప్పుడు కన్నా మీ పద్ధతి మార్చుకొని ప్రజలకు సేవ చేయి. ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకొని నువ్వు ఏమైనా మాకేమయ్యా, నువ్వు ఏమైతే మాకు వచ్చేది ఏముంది? సిగ్గు ఎగ్గు లేకుండా మీ ఆగడాలను పక్కన పెట్టి మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం, మిమ్మల్ని సవాల్ చేస్తున్నాం. పవిత్రమైన ప్రెస్ క్లబ్లో వచ్చి బూటకపు మాటలు మాట్లాడడం కాదు. మీకు దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఏమాత్రం ఉంటే మీరు చేసిన ఆరోపణల మీద అధికారం మీ చేతిలో ఉంది. ఎన్నికోరి వేసి నిజాలు నిగ్గు తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలని సవాల్ చేస్తున్నాం. మీరు ఈ పని చేయకుండా బూటకు మాటలు మాట్లాడి మీ పబ్బం గడుపుకోవాలని చూస్తే ఎటువంటి పరిస్థితుల్లో మీ ఆటలు సాగనీయం. ప్రజాక్షేత్రంలో మీకు తగిన బుద్ధి చెప్తాం.